LOGICS SI గాని PC గాని SSC CGL గాని CHSL గాని ఆన్లైన్ గాని ఆఫ్లైన్ గాని VMR LOGICS కు పోటీ లేదు సాటి కారు అడ్మిషన్ల కొరకు డౌన్లోడ్ VMR LOGICS యాప్. Hi dear students, welcome to VMR LOGICS and guys, this is your VMR. I think ఎంతో మంది ఈ వీడియో కోసం చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారని తెలుసు నాకు. Guys, first thing, congratulations to all the students who fulfill all the conditions and you are selected for 6 months free course activation. ఎవరైతే నేను ఇచ్చిన కండిషన్స్ అన్ని సాటిస్ఫై చేశారో లాస్ట్ టైం ఇండిపెండెన్స్ డే నాడు ఆఫర్లో మన కోర్స్ కొని నేను చెప్పిన కండిషన్స్ అన్ని సాటిస్ఫై చేసిన ప్రతి ఒక్కరికి కూడా 6 మంత్స్ కోర్సు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఈ 6 మంత్స్ కోర్సు ఇంతకీ ఎంతమందికి ఇచ్చామన్నారు? 100-200 మంది కాదండి, 1200 స్టూడెంట్స్, 1200 మందికి ఈ కోర్స్ నేను ఫ్రీగా ఇవ్వడం జరిగింది. 6 నెలలు ఎక్స్టెన్షన్ 1200 మంది విద్యార్థులకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. మనం లాస్ట్ టైం 99 రూపీ కోర్స్ ఇచ్చినప్పుడు 900 స్టూడెంట్స్ ఫ్రీగా ఇచ్చామండి. అలాగే వాసవి ఫౌండేషన్ ఫర్ ఎంపవర్మెంట్ ద్వారా 550 మంది విద్యార్థులకు ఫ్రీగా విద్య ఇవ్వడం జరిగింది. వెంటనే కొంతమంది సార్ వాసవి ఫౌండేషన్ వాళ్ళు గైస్ వాసవి ఫౌండేషన్ ఫర్ ఎంపవర్మెంట్ వాళ్ళు మాకు మనీ పే చేశారు, కానీ విద్యార్థులకు అయితే ఫ్రీగా వచ్చింది కదా అంటే అది VMR LOGICS తరఫు నుంచి విద్యార్థులకు ఫ్రీగా ఉంది. వాళ్ళు మాకు మనీ ఇచ్చారు, అది వేరే ఇష్యూ. VFE ద్వారా VMR LOGICS నుంచి 550 మందికి విద్య అనేది ఫ్రీగా ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు ఎవరైతే నేను చెప్పిన కండిషన్స్ అన్ని ఫుల్ఫిల్ చేశారో వాళ్ళకి మొత్తం 1200 మంది విద్యార్థులకి కోర్సు అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈ ఒక్క సంవత్సరంలో 2650 మంది విద్యార్థులకి మనం కోర్సు ఫ్రీగా ఇవ్వడం జరిగింది. ఆ కోర్సు SI కానిస్టేబుల్ అవ్వచ్చు, SSC CGL CHSL RRB NTPC అన్ని కోర్సులు ఉన్నాయి కలిపి 2650 మంది విద్యార్థులకి కోర్సు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో కంగ్రాచులేషన్ టు ఆల్ ద స్టూడెంట్స్ who are selected for the extension of 6 months. Guys, thank you so much for the wonderful wishes. ఇంతకు ముందండి ఆఫ్లైన్లో ఉన్నప్పుడు అంటే ఓన్లీ ఆఫ్లైన్ స్టూడెంట్సే హైదరాబాద్లో మీకు విద్యార్థులు మాత్రమే మోస్ట్లీ హ్యాపీ టీచర్స్ డే పెడతా ఉండేవారు. కానీ ఇప్పుడు వివిధ రాష్ట్రాల నుంచి డిఫరెంట్ స్టేట్స్ నుంచి విషెస్ చెప్తున్నారు. ఎస్పెషల్లీ ఇఫ్ యు అబ్జర్వ్ తెలుగు రాష్ట్రాలు ఆంధ్ర తెలంగాణే కాకుండా కేరళ నుంచి ఢిల్లీ నుంచి ఇలా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి విషెస్ వస్తున్నాయి. హ్యాపీ టీచర్స్ డే. ఐఎమ్ సో మచ్ ఇంప్రెస్డ్. ఐ వాజ్ సో హ్యాపీ. ఐఎమ్ సో హ్యాపీ బై సీయింగ్ ద మెసేజెస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వండర్ఫుల్ విషెస్. అండ్ గైస్, I wish you all a bright and successful future. మీకు ఆల్రెడీ చెప్పామండి సెలక్షన్ ప్రాసెస్ అంతా ఎలా చేసాము. సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 5 వరకు, థర్డ్ కదండి, సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 5 వరకు కూడా మనం అంటే నిన్నటి వరకు కూడా కాల్స్ చేయడం జరిగింది. ఎవరైతే సెలెక్టెడ్ ఉన్నారో ఆ 1200 స్టూడెంట్స్ని అన్ని వాళ్ళందరికీ కూడా కాల్స్ వెళ్ళిపోయినాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది సార్ నాకు కాల్ రాలేదు అంటే నువ్వు సెలెక్ట్ కాలేదు, నువ్వు సెలెక్ట్ అయ్యావా మా టీం నుంచి నీకు కాల్ వస్తుంది. నీకు కాల్ రాలేదు అంటే యు ఆర్ నాట్ సెలెక్టెడ్. ఈ సెలెక్టెడ్ స్టూడెంట్స్ కి కోర్సు యాక్టివేషన్ అనేది సెప్టెంబర్ 15వ తారీఖు నుంచి 6 నెలలు మళ్ళా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఐ రిపీట్, ఈ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ కి సెప్టెంబర్ 15 నుంచి మళ్ళీ 6 నెలలు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళకి యాక్టివేషన్ సెప్టెంబర్ 15 అవుతుంది. అయితే గైస్ ఈలోగా ఎవరైతే సెలెక్ట్ అయ్యారో మా టీం వాళ్ళకి ఫోన్లు చేసి కాల్స్ చేసి కొన్ని కండిషన్స్ చెప్పుకుంటారు. అండ్ కోర్సు ఫ్రీగా యాక్టివేషన్ అవుతుంది, నో డౌట్ ఎట్ ఆల్. కాకపోతే మళ్ళీ స్టేటస్ కొంత పెట్టుకోవాలి, ఇంకా ఏయో కొన్ని చెప్పుకుంటారు మా టీం. కొంతమంది యాక్చువల్గా స్టేటస్ పెట్టమంటే అంతకు ముందు ఏం చేశారంటే గైస్ మేము ఎలిమినేట్ చేసిన చాలా తక్కువ మంది. ఎలాంటి వాళ్ళు ఎలిమినేట్ చేసామంటే ఇంతకు ముందు స్టేటస్ పెట్టారండి, వ్యూస్ 0, అలాంటి వాళ్ళని ఎలిమినేట్ చేసాం. అంటే ఏంటంటే ఏదో జస్ట్ అలా పెట్టి మా ఒక్కరికి కెమెరా అలా పెట్టేసి తీస్తారు. అలాంటి మీరు జెన్యూన్గా ఏదైనా చెయ్యాలి అనుకుంటే న్యాయంగా చేయాలి. ఇప్పుడు మేము ఎంత న్యాయంగా స్టూడెంట్స్ సెలెక్ట్ చేసామో మీరు కూడా అంతే న్యాయంగా స్టేటస్ పెట్టినప్పుడు స్టేటస్ పెట్టాలి. అలా కాకుండా ఏదో కాసేపు పెట్టేసేసి తీసేసాం, ఓకే నేను పెట్టాను అని చేస్తే అలా
మేమెంత జెన్యూన్ గా ఉన్నామో మీరు కూడా అంతే స్టేటస్ పెట్టుకోమన్నప్పుడు పెట్టుకోవాలి. ఇప్పుడు మీకు 6 months మేము కోర్సు ఫ్రీగా ఇస్తున్నామంటే అది మొత్తం నాకు కోర్సు ఫ్రీగా రాదండి. యాప్ మెయింటెనెన్స్ కి పే చేసుకోవాలి ముందు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్. అవన్నీ నేను భరిస్తూ మీకు ఇలా ఇస్తున్నాను. ఇస్తాను. సో దానికి మీరు చేయాల్సిన చిన్న పని స్టేటస్ ఏముందా? ఇప్పుడు ఏయో రోజు స్టేటస్ పెడుతున్నావు. ఇది విద్య, నీకు పనికొచ్చేది, నీ వల్ల ఇంకో నలుగురికి తెలుస్తుంది. దాన్ని పెట్టడానికి ఏమైంది స్టేటస్ గా? ఇస్తాను. కొంతమంది దీనికి కూడా సార్ ఎందుకు పెట్టుకోవాలి, ఇది బిజినెస్ ప్రమోషన్. అరే బిజినెస్ ప్రమోషన్ అయితే 2650 మందికి ఫ్రీగా ఇచ్చింది. మేము 2650 మందికి విద్య ఫ్రీగా ఇస్తున్నాం. అసలు ఎంత కాస్ట్ అవుతుంది అని ఆలోచించారా? ఏదైతే చెప్తామో అవన్నీ చేసి తీరుతున్నాం. ఇలా మీరు చేస్తే మీకు 6 నెలలు ఫ్రీగా వస్తుంది, చెక్ చేసుకోవచ్చు మీరు. అందుకే కొంతమందికి చెప్తున్నాం, అరే బాబు మీకు ఫ్రీ వస్తే యూట్యూబ్ లో కామెంట్ రాయండి, మిగతా వాళ్ళు చూస్తారు అనేసి. సెలెక్టెడ్ స్టూడెంట్స్ లిస్ట్ కావాలంటే అబ్జర్వ్ ఆఫ్ యూ. సెలెక్టెడ్ స్టూడెంట్స్ అందరికి కాల్స్ వచ్చినాయి. నీకు కాల్ రాలేదు అంటే 1 second యు ఆర్ నాట్ సెలెక్టెడ్. సెలెక్టెడ్ స్టూడెంట్స్ లిస్ట్ చూస్తే ఆల్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ 1200 లిస్ట్ ఇండిపెండెన్స్ డే ఆఫ్. వీళ్ళందరూ కూడా సెలెక్టెడ్ స్టూడెంట్స్ అండి. 1200 స్టూడెంట్స్ లిస్ట్ ఇది. ఎవరు విత్ ఫోన్ నెంబర్స్ తో సహా మా టీం అంతా కాల్ చేశారు ఆల్రెడీ. సో ఈ లిస్ట్ అండి ఈసారి సెలెక్టెడ్ స్టూడెంట్స్ లిస్ట్. ఎగ్జాక్ట్లీ మీకు నెంబర్స్ వచ్చేసరికి 1200 రవికుమార్. ఓకే, ఇది సెలెక్టెడ్ స్టూడెంట్స్ లిస్ట్. కొంతమంది సార్ మరి నా పరిస్థితి ఏంటి, నేను సెలెక్ట్ కాలేదు, అసలు నేను షేర్ చేయలేదు, ఎనీహో నేను సెలెక్ట్ కాలేదు సార్, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? మీకు కూడా ఒక ఆఫర్ ఉందండి. ఎవరైతే సెలెక్ట్ కాలేదో ఫ్రీ కోర్స్ యాక్టివేషన్ కి వాళ్ళకున్న ఆఫర్ ఏంటంటే చూడండి, వినాయక చవితి సందర్భంగా ఈ సెప్టెంబర్ 9th, 10th, 11th ఈ 3 days లో కూడా, సెప్టెంబర్ 9th, 10th, 11th ఈ 3 days కూడా కోర్సు ఫీ అనేది ఎగ్జాక్ట్లీ 50% చేయడం జరుగుతుంది. కావాలంటే మీరు చెక్ చేసుకుని రైట్ లో ఇప్పుడు కోర్స్ ఫీజు ఎంత చూడండి. సెప్టెంబర్ 9, 10, 11 లో కోర్సు ఫీజు ఎంతో చెక్ చేసుకోవచ్చు యాప్ లో. సో ఎగ్జాక్ట్లీ మీకు 50% మేము చేయడం జరిగింది. అది 1 year కోర్సు ఏదైనా సరే, అది ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు, ఎస్ఎస్సి సిజిఎల్ సిహెచ్ఎస్ కావచ్చు, ఆర్ఆర్బి ఎన్టీపీసీ కావచ్చు, ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ కావచ్చు, బ్యాంకింగ్ రంగం కావచ్చు, లేకపోతే సింగరేణి కావచ్చు. ఏ కోర్స్ అయినా కూడా ఫీ అనేది 1 year వ్యాలిడిటీ యాక్చువల్గా 9000 అయితే ఇప్పుడు 4500. అలాగే 6 నెలల కోర్సు 5000 రూపాయలు ఉంటే ఇప్పుడు 2500 రూపాయలు ఉంటుంది. అలాగే 3 months కోర్సు 2700 ఉంటే ఇప్పుడు 30. ఆ 3 రోజుల్లో 9th, 10th, 11th సెప్టెంబర్ 9, 10, 11 ఈ 3 days లో కూడా ఈ ఆఫర్ ఉంటుంది. ఈ ఆఫర్ ని మీరందరూ సద్వినియోగం చేసుకోవచ్చు. ఐ థింక్ ఎవరైతే ఇప్పుడు 1 month కోర్స్ కొన్నారో వాళ్ళకి ఈ పాటికలా అర్థమైపోయింది VMR లాజిక్ స్టాండర్డ్స్ ఏంటి, టీచింగ్ ఎలా ఉంటుంది ఇప్పుడు చూసే ఉంటారు ఈ 1 month కోర్స్ విన్న తర్వాత. ఇసాను మీకు అత్యంత ఆధునిక టెక్నాలజీస్తో ఉంటుందండి క్లాసెస్. అంటే షార్ట్ కట్స్ కానీ లేకపోతే టీచింగ్ స్టైల్ కానీ అన్ని డిఫరెంట్ ఉంటాయి. ఇంతవరకు మీరు చూసే ఫ్రెండ్స్ guys థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద అమేజింగ్ సపోర్ట్. ఇప్పటిదాకా మనకి 72,143 మంది విద్యార్థులు మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది. ఐఎమ్ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఇట్స్ నాట్ ఈజీ నెంబర్. 72,000 మంది విద్యార్థులు డౌన్లోడ్ చేసుకోండి, అంత ఈజీ కాదు. పెట్టిన 1 year లోనే, యాప్ పెట్టిన 1 year లో మీ అభిమానం ఎల్లవెల్లా ఉండాలని కోరుకుంటానండి. సో ఇంతమందిలా డౌన్లోడ్ చేయడానికి కారణం ఏంటంటే మీరే అండి, ఏం లేదు మీరే. నీకు సబ్జెక్ట్ నచ్చింది, నువ్వు పక్కవాడికి చెప్తున్నావు, వాడు ఇంకోటి చెప్తున్నాడు, అలా అయిన ఈ 72,000 మంది విద్యార్థులు అలానే వచ్చారు. సో దీనికి కారణం ఓన్లీ స్టూడెంట్స్. దీని క్రెడిట్ గోస్ టు స్టూడెంట్స్. సో గైస్ ఇప్పుడు దాకా మనం ఆన్లైన్ గురించి మాట్లాడాం, ఇప్పుడు ఆఫ్లైన్ గురించి మాట్లాడదాం ఒకసారి. ఇప్పుడు దాకా మనం డిస్కస్ చేసింది ఆన్లైన్ గురించి, ఇప్పుడు ఆఫ్లైన్ గురించి డిస్కస్ చేద్దాం. మై డియర్ ఫ్రెండ్స్, ఐ థింక్ అందరికీ తెలుసు VMR లాజిక్స్ అనేది ఎక్కడుంది అంటే దిల్సుఖ్ నగర్ లో ఉంటుందండి. దిల్సుఖ్ నగర్ లో ఉందండి. ఎక్కడ అంటే సాయిబాబా టెంపుల్ పక్కనే. పిల్లర్ నెంబర్ 154 నుండి 1543 వరకు VMR లాజిక్స్ బిల్డింగ్స్ కనబడతాయండి అక్కడ.
సో మనకి అది ఎక్కడ ఉందంటే దిల్షునార్లో ఉంది ఆఫ్లైన్ క్లాసెస్. 1541 పిల్లర్ నెంబర్ మెట్రో పక్కనే ఉంటుందండి దిల్షునార్లో, మెయిన్ రోడ్ మీదే. అక్కడ తెలుగు మీడియం క్లాస్ జరుగుతూ ఉంటాయి. 1543 పిల్లర్ ఆపోజిట్లో జరిగాయి ఇంగ్లీష్ మీడియం క్లాస్ జరుగుతూ ఉంటాయి. అయితే ఆఫ్లైన్ న్యూ బ్యాచ్ అనౌన్స్మెంట్ అండి. ఎస్ఐ ఆర్ కానిస్టేబుల్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం, ఎస్ఐ కానిస్టేబుల్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం. న్యూ బ్యాచ్ డెమో అలాఫీ 9th 10th 11th ఉంటుందండి. న్యూ బ్యాచ్ వచ్చేసరికి 9th కొత్త బ్యాచ్ అనేది ప్రారంభమవుతుంది. టాపిక్ ఏంటంటే, డెమో టాపిక్ ఏంటంటే పర్సంటేజ్ టాపిక్. మీరు 3 రోజులు ఫ్రీగా క్లాస్ వినొచ్చు. మీరు ఏమి పే చేయగల క్లాసెస్ ఫ్రీగా మీకు విని నచ్చిన తర్వాతే జాయిన్ అవ్వచ్చు. జనరల్గా అండి ఆన్లైన్కి ఆఫ్లైన్ తేడా ఏంటంటే, ఆన్లైన్లో నువ్వు 3 సార్లు విన్నా కూడా నీకు గుర్తుండదో చెప్పలేవు, కానీ ఆఫ్లైన్లో ఒక్కసారి అది మైండ్లో అలా ఉండిపోద్ది. నువ్వు VMR లాజిక్స్ ఆఫ్లైన్లో ఒక్కసారి క్లాస్ విన్నావా అది మైండ్లో అలా ఉంటుంది. అదే డిఫరెన్స్ అండి ఆన్లైన్కి ఆఫ్లైన్కి. సో డెమో టైమింగ్స్ వచ్చేసరికి 10 to 1 అండి. డెమో టైమింగ్స్ 9th 10 o'clock డెమో ఉంటుంది. మీరు అటెండ్ అవ్వచ్చు డెమో టాపిక్. ఓకే, డెమో అటెండ్ అవ్వండి. బ్యాచ్ టైమింగ్స్ వచ్చేసరికి 10 to 7. మీకు బ్యాచ్ టైమింగ్స్ 10 to 7. ఓకే, సో డెమో టైమింగ్స్ అలా 10 to 1. అలాగే అదే 9th SSC CGL CHS కూడా కొత్త బ్యాచ్ జరుగుతుంది. న్యూ బ్యాచ్ అనౌన్స్మెంట్ ఫర్ SSC CGL ఆల్సో 9th నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. అయితే వీళ్ళకి డెమో టైమింగ్స్ వచ్చేసరికి 2 to 7 PM డెమో అండి. ఈవినింగ్ 2 to 7 PM. 3 days మీరు ఫ్రీగా డెమో వినొచ్చు. 9th 10th 11th ఆ 3 days కూడా మీరు ఫ్రీగా డెమో అనేది వినొచ్చు. గైస్, నెక్స్ట్ పాయింట్ అబౌట్ టెస్ట్ అలాఫీ. టెస్ట్ మనం టెస్ట్ కూడా స్టార్ట్ చేస్తున్నామండి. వీఆర్ స్టార్టింగ్ ద టెస్ట్ ఆల్సో. సో ఇప్పుడు చూస్తే ఇప్పుడు జనరల్గా ఏమేమి టెస్ట్ ఉంటాయండి మన దగ్గర అంటే, మన దగ్గర ఉన్న టెస్ట్ ఏంటంటే ఫస్ట్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ టాపిక్ టెస్ట్ అండి. ప్రతి సండే కూడా అర్థమెటిక్ రీజనింగ్ టాపిక్ టెస్ట్ జరుగుతున్నాయి. సో గైస్, ఎవ్రీ సండే ఎగ్జామ్స్ జరుగుతాయి. September 12th జరిగే ఎగ్జామ్ అయితే అందరికి ఫ్రీ అండి. ఎలా ఉంటే టెస్ట్లు అని తెలుసుకోకుండా ఫ్రీగా వచ్చి టెస్ట్ రాయొచ్చు September 12th. దాని తర్వాత సండే నుంచి ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. అండ్ వన్ మోర్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఎవరైతే ఆఫ్లైన్ లో ఉంటారో ఆఫ్లైన్ స్టూడెంట్స్ అందరికీ టెస్ట్ కి ఎటువంటి ప్రైస్ ఉండదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్. బయట విద్యార్థులు కూడా VMR లాజిక్స్ టెస్ట్ రాయాలనుకుంటారా, రాయొచ్చు. ప్రతి సండే వచ్చి ఎగ్జామ్ రాయొచ్చు. అయితే ఆ ఎగ్జామ్ ఫీ ఎంత అంటే 2000 రూపాయలు అండి, అర్థమెటిక్ రీజనింగ్. అయితే ఈ అర్థమెటిక్ రీజనింగ్ ఏ ఎగ్జామ్స్కి వస్తా అంటే, నువ్వు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా ఈ టెస్ట్ సరిపోతుంది. ఈ టెస్ట్ పేపర్ ఎలా ప్రిపేర్ చేస్తామంటే 3 లెవెల్స్ ఉంటాయండి. ఫస్ట్ లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3. ఆ తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇలా ఉంటాయండి. ఈ టెస్ట్ పేపర్ వచ్చేసరికి లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఇలా 4 టెస్ట్లు ఉంటాయి ఒక్కొక్క టాపిక్ మీద. ఈ లెవెల్ 1 ఏంటంటే కొంచెం ఈజీగా ఉంటుంది పేపర్. ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే లెవెల్ 1 చూసారు అనుకోండి, ఒక టాపిక్ తెద్దాం, టైం అండ్ ఓకే ఏదో ఒక టాపిక్ తీసుకుందాం అండి. ఇది ఈజీ క్వశ్చన్స్ ఆల్ ఆఫ్ యూ. లెవెల్ 1 పేపర్ ఆల్ ఆఫ్ యూ ఈజీ క్వశ్చన్స్. ఓకే, అలాగే నెక్స్ట్ టెస్ట్ 2 ఆల్ ఆఫ్ యూ. టెస్ట్ 2 ఎలా ఉంటుందంటే కొంచెం హార్డ్ పేపర్ ఇస్తాం, లెవెల్ పెరిగిద్దామట టెస్ట్ 2. ఓకే, ఇది టెస్ట్ 2 ఆల్ ఆఫ్ యూ కొంచెం హార్డ్ ఇస్తాం. తర్వాత లెవెల్ 3 ఆల్ ఆఫ్ యూ, ఇది ఇంకా ఫుల్ డిఫికల్ట్ క్వశ్చన్స్ అన్నీ ఉంటాయండి. సో ప్రతి క్వశ్చన్ మీకు కవర్ అవుతా ఉంటుంది. ఇందులో ప్రతి మోడల్ ఎగ్జామ్ లో వాడు ఎలాంటి క్వశ్చన్లు ఇవ్వచ్చు అనేవన్నీ కూడా అనాలిసిస్ చేసి ఇస్తున్న క్వశ్చన్స్. ఇవి కాపీడ్ క్వశ్చన్స్ కాబట్టి ఇవి ఓన్ క్వశ్చన్స్. ఎలాంటివి ఇస్తారు ఎగ్జామ్స్ లో అనేది R&D డిపార్ట్మెంట్ మొత్తం కూడా అనాలిసిస్ చేసి ఇస్తున్న క్వశ్చన్స్. అలాగే తర్వాత ఫైనల్ పేపర్. ఈ 3 టెస్ట్ అయిపోయిన తర్వాత మీకు ప్రీవియస్ ఇయర్ అంటే ఆ టాపిక్ నుంచి ఆ టైం అండ్ ఒక టాపిక్ తీసుకుంటే లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అంటే ఏంటంటే అది ఎస్ఐ కానిస్టేబుల్ అవ్వచ్చు, APSI అవ్వచ్చు, లేదా తెలంగాణ SI అవ్వచ్చు, మెయిన్స్ అవ్వచ్చు, ప్రిలిమ్స్ అవ్వచ్చు. ఇలా అంటే ఆ టాపిక్ నుంచి ఏమడిగారు క్వశ్చన్స్ అన్ని కూడా. ఆ తర్వాత తెలంగాణ అవ్వచ్చు, ఇందాక చెప్పా తెలంగాణ స్టేట్ SI, కానిస్టేబులా, ప్రిలిమ్సా, మెయిన్సా. అవి కాకుండా SSC CGL లో ఏమడిగారు, SSC CHS లో ఏమడిగారు, ఏ షిఫ్ట్ లో ఏ క్వశ్చన్ అడిగారు, ఆ టాపిక్ లో ఉన్న ప్రతి క్వశ్చన్ ని మీకు ఇలా అడగడం జరుగుతుంది. దీనివల్ల ఏమైందంటే ఇలా టెస్ట్ రాయటం వల్ల నువ్వు ఈ ఒక్క టాపిక్ ని
ఇలా రాసావు అంటే అయిపోయింది, ఈ టాపిక్ ప్రిపరేషన్ అయిపోయింది. ఇంకా నీకు ఎంతవరకు వచ్చు, ఏ ఎగ్జామ్ ఒక్కసారి నువ్వు ఆఫ్లైన్లో క్లాస్ విన్నావా, ఈ టెస్ట్ రాసావా, ఇక నువ్వు ఏ ఎగ్జామ్ క్రాక్ చేయొచ్చు. ఎస్ఐ కానిస్టేబుల్ కాదు, సిజిఎల్ అయినా సిహెచ్ఎస్ అయినా, నువ్వు ఏ ఎగ్జామ్ అయినా, బ్యాంక్ అయినా, ఏ ఎగ్జామ్ అయినా యూ కెన్ క్రాక్ ద ఎగ్జామ్ ఈజీగా క్రాక్ చేస్తావు. సో ఇది టాపిక్ టెస్ట్ అండి. దీని కాస్ట్ వచ్చేసరికి 2000 రూపాయలు. మొదటి ఎగ్జామ్ అయితే ఫ్రీ ఉంటుంది. ఎప్పుడు అంటే సెప్టెంబర్ 12వ తారీఖు జరిగే ఎగ్జామ్ అయితే ఫ్రీ, అందరూ రాయొచ్చు ఫ్రీగా. ఓకే, తర్వాత మాక్ టెస్ట్ అండి. 20 మార్క్స్ టెస్ట్, ఎస్ఐ 20 మార్క్ టెస్ట్ ఉంటాయి, అలాగే కానిస్టేబుల్కి 20 మార్క్ టెస్ట్ ఉంటాయి. ఆ మార్క్ టెస్ట్ ఫీజు అంతా అంటే 2000 రూపాయలు 20 మార్క్ టెస్ట్లకి. అలాగే కానిస్టేబుల్ కూడా 2000 మార్క్ టెస్ట్ ఉంటాయి. మీకు జరిగే సెప్టెంబర్ 12న జరిగే ఎగ్జామ్లు అయితే ఫ్రీగా రాసుకోవచ్చు, అందరూ కూడా యూఆర్ అలౌడ్. ఒకవేళ సార్ నేను ఇది 2 తీసుకుంటా అంటే 3000 రూపాయలు మాత్రమే ఫీజు ఛార్జ్ చేస్తాను. ఓకే, సో మై డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో గైస్. 1 minute గైస్. ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకు అంటారా, ముందులో ఫస్ట్ పాయింట్ ఏంటంటే జాబ్ నోటిఫికేషన్ ఇస్తున్నారండి. ఇప్పటి నుంచి మీరు జాగ్రత్తగా చూస్తే ప్రతిరోజు జాబ్ నోటిఫికేషన్ వస్తున్నాయి. అంటే బయట ఏ జాబ్లు ఉన్నాయి అనేవి మన ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది. అది కాకుండా మన ఇన్స్టిట్యూట్ సంబంధించిన ఏదైనా ఆఫ్లైన్ న్యూ బ్యాచ్ అయినా లేదా ఆన్లైన్ ఆఫర్స్ ఏమైనా తెలుసుకోవాలన్నా యూట్యూబ్లోనే ఫస్ట్ అనౌన్స్మెంట్ జరుగుతుంది. కాబట్టి నీకు ఈ విషయాలు తెలవాలి అంటే ఫస్ట్ నువ్వేం చేయాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అలాగే నీ ఫ్రెండ్స్కి కూడా చెప్పు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని. ఓకే, అక్కడ బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయడం వల్ల మీకు మేము పంపించే నోటిఫికేషన్ కూడా వస్తాయి. రైట్? సో గైస్, I request all of you, please subscribe our channel and share our channel to all your friends. Thank you guys, thank you so much. It's your VMR. Love you all.